జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ వర్సెస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ఫ్రీబీస్. అంటే ఇక్కడ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఫ్రీబీస్ గురించి ఏం ప్రొవిజన్ చెప్పింది అండ్ ఆల్సో దీనికి జ్యుడిషియరీ పాయింట్ ఏంటో మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేస్తాం. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో పార్ట్ 4 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. బేసికలీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఏంటి? ఇది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అంటే ఏదైతే పార్లమెంట్ ఏదైతే ఉందో లేకపోతే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఏదైతే ఉందో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు లా అనేది చేయడం జరుగుతుంది. ఏదైతే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇస్ నాట్ జస్టిఫైబుల్ బట్ టు ద వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. హౌఎవర్ గవర్నమెంట్ షుడ్ మేక్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. కాబట్టి ఈ ప్రొవిజన్స్ అనేది చూసుకొని సోషల్ లిబరల్ గాంధీ ప్రిన్సిపల్స్ని మనం గవర్నమెంట్ అనేది దృష్టిలో తీసుకొని లాస్ అనేది చేయడం జరుగుతుంది. సో అదే విధంగా ఆర్టికల్ 39 క్లియర్గా ఏం చెప్తుంది అంటే రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ అచీవింగ్ కామన్ గుడ్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్టికల్ 39 క్లాస్ బి ఏం చెప్తుంది అంటే రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ ద కామన్ గుడ్ అని చెప్తుంది. సో ఈ విధంగా ఈ ఆర్టికల్ 39 క్లాస్ బి ప్రకారంగా గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఏం చెప్తున్నారంటే ప్రొవైడింగ్ ల్యాప్టాప్స్ లోన్ వేవింగ్ టు ద పీపుల్ ఈస్ నథింగ్ బట్ వీఆర్ డూయింగ్ వెల్ఫేర్ ఫర్ ది పీపుల్. వీఆర్ నాట్ ఒక విధంగా చెప్పాలి అంటే లోన్ వేవ్ చేయడం వల్ల ఎంతో మంది డెట్లు పోయి ఫార్మర్ సూసైడ్స్ అనేది తగ్గడం జరుగుతుంది ఆటోమేటికలీ. ఎట్ ద సేమ్ టైం ల్యాప్టాప్స్ ఇవ్వడం వల్ల కూడా చాలా మందికి ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్కి యాక్సెసిబుల్ కాని వాళ్ళకు కూడా ల్యాప్టాప్స్ అనేది ఒక విధంగా ఎడ్యుకేషన్ పరంగా చాలా పాజిటివ్ వేలో ఉంటుందన్నమాట. సో అందుకే మేము ఈ వెల్ఫేర్ ఆర్టికల్ 39(b)ని మేము దృష్టిలో పెట్టుకొని వీఆర్ మేకింగ్ ఏ ఎలక్షన్ మేనిఫెస్టో అని చెప్పేసి representative version. Now what is the version of the judiciary? So when you are making such promises in the election manifesto, so by and large free and fair elections అనేది ఎఫెక్ట్ అవుతుంది ఆటోమేటికలీ. ఎందుకంటే when you are making promises, such type of promises like providing free of cost bicycles, laptops అంటే ఆటోమేటికలీ పీపుల్ అనే వాళ్ళు ఎజెండా మర్చిపోయి ఈ ప్రామిసెస్కి స్టిక్ అయ్యి ప్రిన్సిపల్స్ని ఏదైతే డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ని కంప్లీట్లీ మర్చిపోయి వాళ్ళు ఈ ప్రామిసెస్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఓటు వేయడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే ఆటోమేటికలీ ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రాన్స్పరెన్సీ అనేది వైలేట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ కరప్ట్ ప్రాక్టీసెస్ అని అంటుంది. ఈ కరప్ట్ ప్రాక్టీసెస్ అని ఏ విధంగా చెప్పింది? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ 2013 సుబ్రహ్మణ్యం బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు ఇక్కడ ఏం వర్డిక్ట్ వచ్చింది అంటే ఏ విధంగా ఫ్రీబీస్ అనేది కంప్లీట్లీ మనం తీయలేం కానీ బట్ ఫ్రీబీస్ అనే ఫ్రీబీస్ అనే కాన్సెప్ట్ ద్వారా ఎలక్షన్ కమిషన్కి కొన్ని గైడ్లైన్స్ పంపింది ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం ఉండాలని చెప్పేసి. సో దాంట్లోనే క్లియర్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఏం చెప్తుంది అంటే సెక్షన్ 123 ఆఫ్ రీప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లో క్లియర్గా చెప్తుంది వాట్ ఆర్ ద ప్రామిసెస్ యూ ఆర్ మేకింగ్ ఇన్ ద ఎలక్షన్ మేనిఫెస్టో కెనాట్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎ కరప్ట్ ప్రాక్టీస్. అంటే మనము ఏవైతే రిప్రజెంటేటివ్స్ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్తున్నారో అది అనేది కంప్లీట్లీ వైలేషన్ కాదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ వెల్ఫేర్ ఫర్ ద పీపుల్. ఓ విధంగా బై అండ్ లార్జ్ పీపుల్ సేఫ్ గార్డ్ అవుతున్నట్టు అని చెప్పేసి దాంట్లో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ద జ్యుడిషియరీ ఇంటర్వెన్షన్. సో వాట్ ఆర్ ద పాసిబుల్ అవుట్కమ్స్ షుడ్ టేక్ గవర్నమెంట్ సైడ్ నుంచి పాసిబుల్ అవుట్కమ్స్ ఏమి ఉండాలి అంటే పాసిబుల్ సొల్యూషన్స్ ఫోకసింగ్ ఆన్ షార్ట్ టర్మ్ గోల్స్ బదులు లాంగ్ టర్మ్ గోల్స్ మీద ఫోకస్ చేయడం చాలా బెటర్ అని నా ఫీలింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రొవైడింగ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్, ప్రొవైడింగ్ ఎక్విప్మెంట్ ఫర్ ద ఫార్మర్, ప్రొవైడింగ్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్. ఈ విధంగా చేసిన హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్లో మనము బడ్జెట్ ఇంక్రీజ్ చేయడం, గవర్నమెంట్ ఫెసిలిటీస్, గవర్నమెంట్ కాలేజెస్లో లాంగ్ టర్మ్ గోల్స్ మనం ఫోకస్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీ లైక్ డ్యామ్స్, ఒక విధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే గివింగ్ ఎక్విప్మెంట్ ఫర్ ద ఫార్మర్స్ కానీ ఇంకా వివిధ రకాలుగా మనం లాంగ్ టర్మ్ దానివల్ల లాంగ్ టర్మ్ వచ్చే ప్లాన్ గురించి మనం ఆలోచించాలి, గవర్నమెంట్ ఆలోచించాలి. కానీ షార్ట్ టర్మ్ ఈ విధంగా బైసికల్స్ ప్రొవైడ్ చేయడం, స్మార్ట్ ఫోన్స్ ప్రొవైడ్ చేయడం అనేది కంప్లీట్లీ వైలేషన్ అని గవర్నమెంట్ అనేది ఒక విధంగా మైండ్లో పెట్టుకోవాలన్నమాట. అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం ఇంకోటి మనం చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేది మనం చూసుకున్నట్టయితే కంప్లీట్లీ కంపేరింగ్ విత్ అదర్ కంట్రీస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో ఇక్కడ జీడీపీ తక్కువనే మనం పెట్టే దాంట్లో. సో ఆటోమేటికల్లీ బడ్జెట్ విషయంలో మనం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద బడ్జెట్ ఇంక్రీజ్ చేసి రెనోవేటింగ్ ద బిల్డింగ్స్ ఆఫ్ గవర్నమెంట్ హాస్పిటల్స్, రెనోవేటింగ్ బిల్డింగ్ ఆఫ్ గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని చేసినట్టయితే చాలా మటుకు దానిలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఇంట్రొడ్యూస్ చేసినట్టయితే చాలా మందికి అది ఫర్ ద స్టూడెంట్స్, ఫర్ ద హూ ఆర్ గోయింగ్ టు ద హాస్పిటల్స్ బెనిఫిట్ ఉంటుందని నా ఫీలింగ్.